గత 2, 3 రోజులుగా విపరీతమైన ప్రయాణాలు చేస్తూ ఉండటం మూలంగా నేను యూట్యూబ్‌లో నిన్న ఆల్మోస్ట్ ఈ మొదలుపెట్టిన 2 సంవత్సరాల నుంచి బహుశా ఇది మూడో రోజో, నాలుగో రోజో వీడియో పెట్టలేని ఆసక్తత కలిగి ఉన్న రోజు. నన్ను క్షమించండి. అప్పటికి వాళ్ళు ఎర్లీ మార్నింగే నేను గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్నవి చూసి నేను వాటిని స్పందించాను. ప్రత్యేకంగా గన్నవరం ఎయిర్‌పోర్ట్ వాళ్ళు ఈ యొక్క హాజ్ యాత్రికులకి స్వాగతం చెప్తూ పెద్ద బ్యానర్ పెట్టారు. ఏ మతమైనా, ఏ కులమైనా సరే వాళ్ళు ఒక నమ్మకం మీద వెళ్తూ ఉంటే, నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే దేవుణ్ణి నమ్ముతాడో ఆ దేవుణ్ణి నమ్మేవాడు తప్పులు చేయడని. కానీ ఈ మత పెద్దలు ఉంటారు సరే, వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకుని ఒక వాక్యాన్ని వాళ్ళకి అనుగుణంగా తీర్చిదిద్దుతూ వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటారు. దానివల్ల సమస్య కానీ ఏ మతం వల్ల కూడా సమస్య రాదు. బట్ హవర్ మన టాపిక్ వెనక్కి వెళ్ళిపోకుండా ఈ హాజ్ యాత్రికులకి వాళ్ళు అభినందనలు తెలియజేయటం, అందులో సెంట్రల్ గవర్నమెంట్ తరఫున రన్ అయ్యే ఈ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకి స్వాగతం తెలుపటం చాలా మంచి ఒక ట్రెడిషన్. ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ది పీపుల్ దట్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సరే, రెండవది వచ్చేటప్పటికి ఎంత ఎలక్షన్సే కదా, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. సో గత 4-5 రోజులుగా నేను ఒక పక్క హైదరాబాద్ వెళ్ళటం, అక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్స్ అవి గ్యాదర్ చేయడానికి, అలాగే రాజమండ్రి, కాకినాడ, ఇవన్నీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎలక్షన్ జరిగినప్పుడు పెద్దవాళ్ళని కలవటం, ఇవన్నీ రకరకాల పనులు ఉంటాయి. సరే, అక్కడ ఎండాకాలం తీవ్రత ఎలాగుంది ఏంటి ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. అవన్నీ తర్వాత కాలంలో మీకు నేను ఇది అప్పుడు ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినప్పుడు సేకరించిన ఇన్ఫర్మేషన్, హైదరాబాద్ పరిసర ప్రాంతానికి వెళ్ళినప్పుడు సేకరించిన ఇన్ఫర్మేషన్ అని చెప్తాను మీకు. అది ఏది దాల్చాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. ఈ ఎలక్షన్స్లో ఎవరిది విజయం అంటే నా ఉద్దేశ ప్రకారం, నేను వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా నా హృదయ లోతుల నుంచి వచ్చిన అభిప్రాయం అంటే డిఎంకేనే వస్తుంది, స్టాలినే వస్తాడు. బట్ సీట్లు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయని నేను కరెక్ట్గా చెప్పలేను. వాట్ అబౌట్ విజయ్? యాక్సిస్ ఇవి వాళ్ళ సర్వేలో ఇది 30 సీట్లు వచ్చేస్తాయి, 40 సీట్లు వస్తాయి అనేది నేను నమ్మను. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ పోల్ కండక్ట్ చేసేవాళ్ళు చాలామంది కకృతి బ్యాచ్. నేను మిమ్మల్ని కకృతి బ్యాచ్ అంటున్నాను అని చెప్పి మీరేమో ఇదే ఒక బాధపడక్కల. యు నో ది ఫ్యాక్ట్, ఐ నో ది ఫ్యాక్ట్, ఐ కెన్ ప్రూవ్ ది ఫ్యాక్ట్. కాబట్టి మీరు అనవసరంగా చొక్కాలు చెప్పుకోకండి. అంతా వీళ్ళు డబ్బులు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరు పెద్దగా పట్టించుకోకండి. ఎవడి కర్మకు వాడే పోతాడు. బట్ వ్యక్తిగతంగా విజయ్ గురించి నాకు అభిమానం లేదు, దురభిమానం లేదు. నేను ఇంతవరకు ఆయన యాక్ట్ చేసిన సినిమా కూడా చూడలేదు. కాబట్టి నేను జరుగుతున్న స్పందన చూసి నేను చెప్తున్నా నా వివరిస్తున్న విషయం. ప్రజలు ఎప్పుడు కొత్త రక్తాన్ని కోరుకుంటారు. పాత రక్తం వాళ్ళు అలవాటు పడిపోయారు సిస్టంలో. వాళ్ళు తెలుసు ఎలా మనుషులను లొంగ తీసుకోవాలి, సిస్టమ్ని ఎలా చేయాలి, పోలీస్ అధికారులను ఎలాగ లొంగ తీసుకోవాలి, ఈవెన్ జడ్జెస్ కూడా ఎలాగ లొంగ తీసుకోవాలి అనే సంగతిలో మేధావులు వాళ్ళు. ప్రజలకు కావాల్సింది అలాంటి వాళ్ళు కాదు, కానీ ఆల్టర్నేటివ్ కావాలి. ఈ ఆల్టర్నేటివ్ ఎవరా అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన విజయ్ వాళ్ళకి ఒక చుక్కానిలాగా కనిపిస్తున్నారు. మరి విజయ్ వెంటనే సీఎం అయిపోతాడా? అయిపోవడానికి అవకాశాలు తక్కువ. కారణం ఏంటంటే నిన్న మొన్నటి వరకు మన ఆంధ్రప్రదేశ్లో లోకేష్నే పప్పు అన్న మన ప్రజలు ఒక్కసారిగా విజయ్ వచ్చేస్తే ఉప్పు అండి కదా, దే విల్ టెస్ట్. ఒక ఎన్టీ రామారావుకే ఆ ఘనత దక్కుతుంది. ఎందుకంటే అప్పుడు అవకాశాలు కూడా అలాగున్నాయి. ప్రజలంతా విసిగిపోయి ఎవరైనా ఒక తెలిసిన వ్యక్తి, నమ్మదగ్గ వ్యక్తి నిలబడితే ఆయనకి ఓటు వేద్దాము, ఆయన నిలబడదాం ముఖ్యమంత్రిగా అన్న పరిస్థితులు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లోకి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు చాలా దారుణంగా మన ముఖ్యమంత్రిని అవమానించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఎన్టీ రామారావు ఎదురుగుండా ఒక చక్కగా అవకాశం దొరికినప్పుడు ఆయనకి అవకాశం ఇచ్చాము, ఆయన అందరం కూడా ఎక్కాడు. అలాంటి పరిస్థితి ఇప్పుడు తమిళనాడులో లేదు. కానీ విజయ్ అంటే ఎక్కడికి వెళ్ళినా సరే చాలామంది ప్రజలు వచ్చారు. రావడం కరెక్టే, విమర్శిస్తున్నట్టుగానే
అక్కడ ఏంటంటే వాళ్ళు వాళ్ళకి ఓట్లు ఎంతవరకు వేస్తారు అనే సంగతి చెప్పలేము. సినీ గ్లామర్ మీద వాళ్ళు వస్తారు, చూద్దామని వస్తారు. అరే మన దగ్గరికి వచ్చారు కదా, చూద్దాంలే మన ఊర్లోనే వచ్చారు కదా అని ఒక ఇది, ప్లస్ కొంత అభిమానం, కొంత డబ్బులు పంపకాలు కూడా ఉంటాయి కదా. మరి ఇవన్నీ వెలిసి బాగానే జనాలు వస్తాయి. ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉంటాయి కదా. ఎవరైనా ఎలక్షన్స్కి వస్తున్నామంటే ముందు నుంచి 1 year 2 years ముందు నుంచే ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ని వాళ్ళని బలపరుస్తూ ఉంటారు ఫైనాన్షియల్గా. మరి వాళ్ళు చూసుకుంటారు ఇలాంటి పనులన్నీ కూడా, ఎందుకంటే చేతికి మట్టి అంటకూడదు కదా. మరి వాళ్ళు ఏం చేశారు నాకు తెలీదా, నేను ఎవరికి పైసా ఇవ్వలేదని నేను తప్పించుకుంటాను అంటాడు విజయ్. బట్ ఏదేమైనా సరే కొంత భాగం ఓట్లు చీల్చడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. 5 నుంచి 8 లోపల పర్సెంటేజ్ ఖచ్చితంగా తీరుస్తాడు. అది ఏ పార్టీ నుంచి తీరుస్తాడా అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ప్రత్యేకంగా డిఎంకే పార్టీ నుంచి. డిఎంకే పెద్ద లేవు కదా చెప్పుకోవడానికి. ఎప్పుడైతే జయం వెళ్ళిపోయిందో వీళ్ళంతా కుక్కలు చిన్న విస్తీర్లాగా అయిపోయారు. వాళ్ళు కొట్టుకోవడం, ఆ స్వామి ఈ స్వామి ఏ స్వామి లేదు, లాస్ట్కి భోజన స్వామి అయిపోయారు అంతా. కాబట్టి ఏ పళనిస్వామి కానీ ఎవరైనా సరే వీళ్ళకి చెట్టుకోళ్ళు పట్టుకోకలు. ఒక ఆవిడైతే సమాధి దగ్గరికి వెళ్ళి సినిమాలో బదలాలు లేదు ఇంకో అని చెప్పి యాక్షన్ చేయటం ఇవన్నీ మనకి మామూలే కదా. మరి ఇవన్నీ చూసాం. కాబట్టి ఎవరికి ప్రజలు ఎవరికి వారి మీద నమ్మకం లేదు, ధైర్యం లేదు ఓటు వేయడానికి, వాళ్ళ అధికారులు తిరిగి రప్పించడానికి. ఎందుకంటే పరిస్థితులు అంత దారుణంగా లేవు. స్టాలిన్ కనుక పరిస్థితులు దారుణంగా ఉండుంటే ఏమో చెప్పలేము. కానీ విజయ్ దగ్గర ప్లస్ వచ్చేవాడికి సినిమాలు సంపాదించుకున్నాడు. కాబట్టి వీళ్ళలాగా మరీ కక్కుర్తిగా ఆఖరికి మనం చూస్తూ ఉంటాం కొన్ని సమయాల్లో ఈ రోడ్డు మీద బజ్జీలు అమ్ముకునేవాడికి, పూలు అమ్ముకునే వాళ్ళకి రాత్రి 9 అయితే మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముస్టోళ్ళు వెళ్ళి 5 రూపాయలు కలెక్ట్ చేస్తూ ఉంటాడు. నా డిపార్ట్మెంట్ బాధపడకండి, వాస్తవం అది, కాస్ట్ టెస్ట్ చేసుకోండి, నేను చూపిస్తాను. అలాంటి బ్యాచ్ కాదు అనే ఒక నమ్మకంతో చిన్న వాటికి కకృతి పడ్డాడు. ఏదో పెద్దవాళ్ళు కొడితే కొట్టచ్చేమో కానీ చిన్న వాళ్ళని హింసించడు అనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. దాని ద్వారా 5 నుంచి 8% వరకు ఓట్లు రావడానికి అవకాశం ఉంది. మరి ఈ దీంతోనే సీట్లు వచ్చేస్తాయంటే సీట్లు మరి ఎంతవరకు సంపాదిస్తారో తెలీదు. ఒకసారి పవన్ కళ్యాణ్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఈ సౌత్ ఇండియన్ వీటి మెంటాలిటీలో ఆంధ్ర రాష్ట్రానికి తమిళనాడుకి కొద్దిగా దగ్గర పోలికలు ఉన్నాయి. అలా అని చెప్పి ఖచ్చితంగా ఇది ఫాలో అవుతారంటే లేదు. మన సినిమా ఫీల్డ్లో ఎంత వ్యత్యాసం ఉందో, ఏదైనా ఒక డైలాగ్ చెప్పేటప్పుడు అమ్మ నువ్వు అలా చేయొద్దు అంటే అదే కనుక తమిళ్లో అమ్మా నువ్వు అలా చేయవు ఒక స్టైల్, అమ్మా నువ్వు అలా చేస్తావా అని ఒక స్టైల్, రకరకాలు. అంటే అక్కడ కొద్దిగా ఎక్స్ట్రాలు ఉంటూ ఉంటాయి తమిళనాడులో, మనకి అంత ఉండదు. ఒక ఎన్టీ రామారావు టైంలో మాత్రం కొద్దిగా ఉండేవి. సరే ఇలాగా ఆ స్టైలు ఈ స్టైలు అన్నీ కలుపుకుంటే మనకి ఎక్కడ తెలుస్తుందంటే, ఈ విజయ్ దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని సీట్లు రావచ్చు. 1 వస్తుందా 2 వస్తుందా, 5 మించి రాదు నా గట్టి అభిప్రాయం. వస్తే వెల్ అండ్ గుడ్, దాన్ని ఏం కాదన్నా. కానీ అతను కనుక నిజంగా పవన్ కళ్యాణ్ లాగా రాజకీయాల్లో ఉందాము, రాజకీయాల్లో నిలబడదాము, రాజకీయాల్లో హుందాతనం తెద్దాము అని కనుక అనుకొని నిలబడితే మాత్రం ఆ ఒక్క సీటు లేకుండా, ఆ ఒక్క సీటు కూడా లేకుండా కూడా నిలబడ్డామనుకోండి, హీ విల్ బి ది నెక్స్ట్ సీఎం ఆఫ్ తమిళనాడు. ఖచ్చితంగా పవన్ ఎలాగయ్యాడో అలాగే అవుతాడు. ఎటొచ్చి స్పందించాలి ప్రతి దానికి. సినిమాలు తీసుకోవచ్చు, పవన్ లాగే యాక్ట్ చేయొచ్చు, కానీ ప్రజలతో సంబంధం కోల్పోకూడదు. ప్రజలు పడే ప్రతి బాధనికి స్పందించాలి. అలాంటి సమయంలో వాళ్ళు ప్రజలకు దగ్గర అవుతారు, ప్రజలకు వారి మీద అభిమానం పెరుగుతుంది. అలా దీర్ఘకాలిక ప్రయోజనాల మీద దృష్టి ఉంచితే విజయ్, నా ఉద్దేశంలో నెక్స్ట్ ఎలక్షన్స్లో అతను డైరెక్ట్గా అతను ఒక్కడే తన బలంతోనే సీఎం అయినా అవ్వచ్చు, లేకుంటే మంచి అలయన్స్తో అయినా అవ్వచ్చు. ఇది ఒక వేదిక మాత్రమే, స్టెప్పింగ్ స్టోన్ అంటే సరే ముందడుగు. ఈ ముందడుగుడికి చూసి భయపడిపోయి మనకెందుకులే రాజకీయాలు, హాయిగా ఏ సీన్లో ఉండి మనం షూటింగ్ చేసుకుంటే మనకు వచ్చే ఆదాయం కన్నా ఇది చాలా తక్కువ కదా అని అనుకుంటే ఆయన భవిష్యత్తు ఆయన చేతుల్లో, నా వార్తలు నా ఇష్టం, ఆయన జీవితం ఆయన ఇష్టం. మరి అలాగుంటాయి ఇవన్నీ. ఏదేమైనా సరే తమిళనాడులో మాత్రం ఒక ఆశాకిరణం వెలిసింది. ఆ ఆశాకిరణం నిలుస్తుందా లేదా అనేది విజయ్ మీద ఆధారపడి ఉంది.
కానీ ప్రజలు కోరుకుంటున్నారు ఒక మార్పుని. కానీ ఆ మార్పు నమ్మకంగా ఉండాలి. ఆ మార్పు ప్రజలకి ఒక వాళ్ళ కోసం నిలబడే వ్యక్తిగా, శక్తిగా ఉండాలి. అప్పుడు ఇది రేపు ఓడిపోయిన తర్వాత ఆ 5 ఇయర్స్ అతను ఎలా నిరూపించగలుగుతాడో, నిరూపించుకుంటాడో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అలా చేయగలిగితే విజయ్ డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్స్లో అతను ముఖ్యమంత్రి కావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. రాబోయే ఎలక్షన్స్లో, లోక్సభ ఎలక్షన్స్లో కూడా చాలా పార్టీలు మంచి అంటే ఒక సపోర్ట్ కోరుకుంటారు. మీరు మా పార్టీలోకి వస్తే మీకు ఈ విజయం సాధించే సీట్లు ఒక 4 ఇస్తాము, 2 ఇస్తాము, 3 ఇస్తాము, ఏదో ఒకటి ముందు రావడం ముఖ్యం. పాపం పవన్ కళ్యాణ్ గారు తక్కువ యాక్సెప్ట్ చేసినందుకు అభిమాన సంఘాలు అందరూ గొడవ పెట్టారు. వాళ్ళ గొడవ అలాగే ఉంటుంది. వాళ్ళకి ప్రాక్టికాలిటీ తెలియదు అని చెప్పాడు పవన్. అలాగే ఈయనకి తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఎంత ప్రాక్టికల్గా ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాడో, అలాగే అభిమాన సంఘాలు ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్లోకి వెళ్లకుండా విజయ్ కూడా వాళ్ళు ఇచ్చే తప్పకుండా గెలిచే 1-2 సీట్లు వస్తే చాలు. అథవా అక్కడ అది గెలిచినా సరే వీళ్ళు పారిపోతారు కదా, అమ్ముడుపోతారు కదా. 1-2 సీట్లు వస్తాయి, అధికారంలో నిలబడి ఉంటేనే చేస్తారు, కానీ లేకపోతే వెళ్ళిపోతారు, అమ్ముడిపోతారు. మనం చూసాం కదా పాపం పవన్ కళ్యాణ్ ఒకే ఒక సీట్ గెలిస్తే అతను కూడా అమ్ముడిపోయి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. బట్ వీటన్నిటికీ తట్టుకొని నిలబడగల శక్తి విజయ్కి ఉందా లేదా అనేది అతని మటుకు అతను చెక్ చేసుకోవాలి. లేకుంటే ఈ ఎలక్షన్స్తో ఒకసారిగా రాజకీయాలు గుడ్ బై చెప్తే ఇంకొక మంచి స్టార్ కానీ మంచి వ్యక్తి కానీ ముందుకు వచ్చి ప్రజల తరఫున నిలబడటానికి అవకాశం ఉంటుంది. అలా ఇచ్చిన వాడు కూడా అవుతాడు. ఏ సంగతి తెలియాల్సింది, తెలుసుకోవాల్సింది, నిరూపించాల్సింది ప్రజల ముందు విజయ్. ఆ విషయం ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ హిమ్. బాయ్.